Hello everyone, welcome back to my YouTube channel Bhavya's Tech World. This is day 4. In this video, I have completed CSS and HTML project and DSA sliding window and prefix some basics and machine learning basics అనమాట. సో ఫస్ట్ అయితే నేను డిఎస్ఏలో స్లైడింగ్ విండో అయితే ఫుల్గా ప్రాక్టీస్ చేశాను. లైక్ స్లైడింగ్ విండోలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, లైక్ దాంట్లోనే లైక్ టైప్స్ ఉంటాయి కదా, లైక్ ఫిక్స్డ్ వేరియబుల్స్ అని చెప్పి, ఫిక్స్డ్ వేరియబుల్స్, నాట్ ఫిక్స్డ్, ఇంకా స్లైడింగ్ విండోస్ టైప్, ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్గా టైప్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ ఇంకా డ్రైయర్ అని ఎలా చేయాలి ఫస్ట్ అయితే నేనైతే నేర్చుకుంటున్నాను కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ముందు మనకి డ్రై రన్ అనేది ప్రాబ్లమ్ని చూసి ఇన్పుట్ అవుట్పుట్ని చూసి మనం డ్రై రన్ అయితే ముందు చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా లాజిక్ అనేది అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలని చెప్పి అర్థమైందని క్లియర్గా అర్థమైంది. సో ఇది నేర్చుకుని అండ్ ప్రిఫిక్స్ అమ్మే బేసిక్స్లో ఉన్నా నేను మొత్తం చాట్‌జిపిటి హెల్ప్తోనే చేస్తున్నాను అనమాట. లైక్ చాట్‌జిపిటి ఇప్పుడు నాకు చాలా ఒక డిఎస్ఎం మెంటార్ లాగా అనమాట. నాకు ఏ డౌట్ చిన్న డౌట్ వచ్చినా లైక్ ఒక ఒక ప్యాటర్న్‌లో అప్డేట్ ఎలా చేయాలి, సేవ్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, ప్రతి పిన్ టు పిన్ నేను చాట్‌జిపిటితోనే డిఎస్ఏ మాత్రం అండ్ అఫ్‌కోర్స్ కొన్ని ట్యుటోరియల్స్ చూస్తూ ఇవి మొత్తం హెల్ప్ తీసుకొని చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్‌లో బేసిక్స్ ఇంకా హెచ్‌టిఎంఎల్ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేశాను కదా. సో ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ చేశాను వెదర్ యాప్ ఓన్లీ యూఐఈ అండ్ స్ట్రక్చరే అనమాట. ఇంటరాక్టివ్గా అయితే మన జావాస్క్రిప్ట్ నేర్చుకున్నాక చేస్తాను. సేమ్ ఇదే ప్రాజెక్ట్ని మళ్ళీ అప్పుడు ఇంటరాక్టివ్గా చేస్తాను అనమాట, జేఎస్ యూజ్ చేసుకుని. సో ఇదనమాట జేఎస్ గురించి, సిఎస్ఎస్ గురించి, సిఎస్ఎస్ అండ్ హెచ్‌టిఎంఎల్ ప్రాజెక్ట్ గురించి. థర్డ్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి సో నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను అనమాట. లైక్ ఫస్ట్ అయితే మెషిన్ లెర్నింగ్ గురించి మెయిన్గా ఫస్ట్ అయితే అల్గోరిథమ్స్ అన్నీ ఎలా వర్క్ అవుతాయి, ఏం చేస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా రన్ అవుతుంది, ఏమేమి నేర్చుకోవాలి. సో అవన్నీ టాపిక్స్ అనేవి నేను యూట్యూబ్ నుండి ఫాలో అవుతున్నాను. ఇఫ్ మీరు అందరం బేసికలీ ఏంటంటే మాకు ఆల్రెడీ ఎంఎల్ అనేది జరిగింది. సో బిఫోర్ సెమ్. సో నాకు కొంచెం చాలా ఐడియా అయితే ఉంది బికాస్ మా లెక్చరర్స్ బాగా చెప్పారు. సో నాకైతే కొంచెం ఐడియా అయితే ఉంది. మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ యూట్యూబ్ వీడియోని కూడా యూట్యూబ్ వీడియోతో పాటు మా సార్ చెప్పిన లెక్చరర్స్ని కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలనేది ఇంకా ఫర్దర్గా నేర్చుకుంటారు ఎప్పుడు నెక్స్ట్ డేస్లో అనమాట. ఇది ఈ 3 థింగ్స్ అయితే నేను ఈరోజు చేశాను. So if you like my video, please like and share and subscribe. Thanks for watching.